ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఈరోజు మద్యం స్కామ్ మీద దాదాపుగా సిట్ కూడా ఇన్ని డీటెయిల్స్ ఇవ్వలేదేమో అన్ని డీటెయిల్స్ ఇచ్చాడు ఆయన. అది కూడా స్టెప్ బై స్టెప్ అంటే మీడియాలో వచ్చి ఉండొచ్చు, కానీ ఆయన చెప్పిన దాని ప్రకారమే అనమాట. అంటే ఏదైతే 7 అంచెల వ్యవస్థ దీంట్లో నడిచిందని చెప్పేసి ఫస్ట్ నుంచి అంటే ఇక్కడ ఏంటో డాట్స్ కనెక్ట్ అవ్వలేదు అనుకుంటే నేను డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తున్నాడు. మరి అది మన వైసీపీ మిత్రుడు చెప్పినట్లు అదొక ఎలిగేషన్గా మిగిలిపోతుందా, లేదంటే కనుక సిట్ కూడా అదే కోణంలో కొన్ని బయట పెట్టింది ఆల్రెడీ. మరి బయట దేశాల్లో కూడా పర్టికులర్గా టాంజానియా ఇట్లాంటి ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా లిక్కర్ బిజినెసెస్ వరల్డ్ వైడ్గా ఓపెన్ చేద్దాము అనేది అన్ని దీంట్లో భాగంగా వచ్చినటువంటి డబ్బుతో అని చెప్పేసి. సో ఓవరాల్గా మిమ్మల్ని ఒకటి స్ట్రైట్గా అడుగుతున్నా, ఆయన ఏమన్నాడంటే మెయిన్ ఆరోపణ ఆక్షేపణ సెంటర్ యొక్క మద్దతుతో ఈడీ, ఐటీ, సిబిఐ ఇవేవి కూడా ఇటువైపు నజర్ కూడా పెట్టడం లేదు. ఆయన అనేక సందర్భాల్లో సిఏఏ కాదు రకరకాల రైతు బిల్లుల విషయంలో కేంద్రానికి మద్దతు ఇచ్చారు కాబట్టి అక్కడ క్విట్ ప్రోకో ఆ రకంగా జరిగింది. నేను అడుగుతున్నా, ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్ క్వశ్చన్, ఇఫ్ యూ కమ్ ఇన్ టు ద పవర్ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ 2029 2029లో కనుక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, లేదా కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించేటువంటి ఇండీ కూటమి కనుక వస్తే మీరు అప్పటి వరకు కనుక దీని లోతుపాతులు కనుక తెలియకపోతే మీరు తీయగలరా? తీయగలమండి. ఎందుకంటే ఈ జగన్ గారు ఎదుర్కొన్న 11 కేసులు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లో కేసు పెడితే బయటకు వచ్చిందండి. తర్వాత జైలుకి వెళ్ళింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే. మీరు అది నోట్ చేసుకోవాలి. మేము ఎప్పుడు కూడా మా మీదే మేము కేసులు పెట్టుకుంటాం, మా మీద మేము విచారణ వేసుకుంటాం, మా మీదే మేము నిరూపించుకుంటాం. అలాగే మీరు 2G స్కామ్ అన్నారు, అది మోడీ గారు వచ్చాకే తేలిపోయింది, అది కొట్టేశారు కూడా. అటువంటివన్నీ కూడా జగన్ గారు మీద వచ్చిన ఆరోపణలు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే 11 కేసులు పెట్టబడినవి. అప్పుడే జేడీ లక్ష్మీనారాయణ గారు విచారణ అధికారిగా నియమింపడ్డారు, ఆయన నిరూపించారు. ఆయన కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున వేయగలిగారు ఛార్జ్ షీట్లు ఇవేంటి. తర్వాత అది మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నది అప్పుడే జరిగింది తప్పితే మిది ఏం జరగలేదు. మీరు మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయనకి పరిపరి విధాల ఎప్పుడు కూడా ఆయన మళ్ళీ కోర్టుకు వెళ్ళిన సిచ్యువేషన్ ఏం కనబడలే ఇప్పుడు వరకు. మరి ఈ కేసులో కూడా భారతదేశ వ్యవస్థ న్యాయ వ్యవస్థలో ఎప్పుడు కూడా ఇన్ని వాయిదాలు లేకపోతే అసలు పిలవకపోవడం లేకపోతే అసలు సమన్లు ఇవ్వకపోవడం అనేది ఎప్పుడూ జరగలేదు. మరి మాణిక్యం ఠాకూర్ గారు చెప్పింది నిజంగా వాస్తవం. ఎందుకంటే ఆయన 4 సార్లు ఎంపీ చేశారు. తమిళనాడులో ఆయన మంచి నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు, నిస్వార్థ నాయకుడు. మనకన్నా ముందు తెలంగాణకి ఇన్ఛార్జిగా పనిచేశారు, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే కష్టపడ్డారో అలాగే కష్టపడిన వ్యక్తి మాణిక్యం ఠాకూర్ గారు. ఆయన చేసిన ఆరోపణలు ఆయన ఎందుకంటే ఒక స్టడీ చిదంబరం గారి కానీ లేకపోతే శశిధరూర్ కానీ మాణిక్యం ఠాకూర్ కానీ జ్యోతిమణి కానీ ఇలాగ నిస్వార్థమైన ఎంపీలు చాలా మంది ఉన్నారండి. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక కేస్ స్టడీ చేస్తూ ఉంటారు ఒక సబ్జెక్ట్ మీద. ఎందుకంటే ఈయన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ కాబట్టి అసలు ఇప్పుడు మీకు ఈ లూటీయే కనబడుతుంది. మీకు కాంగ్రెస్ పార్టీని లూటీ చేస్తారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకులు లూటీ చేస్తారు, కాంగ్రెస్ పార్టీలోనే సంపాదించుకున్నారు, రాజశేఖర రెడ్డి గారి యొక్క చరిష్మాను ఉపయోగించుకున్నారు. అవన్నీ కూడా ఆయనకి అలవాటు అయిపోయినాయి. దాంతో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లిక్కర్ కేసుకు వస్తే మన ప్రతిది కూడా మనకి లేదు. ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు, వన్ థింగ్ వీ షుడ్ అప్రిషియేట్ యూ ఏంటంటే మా మీద మేమే కేసులు వేసుకుంటాం, ఎంక్వైరీలు వేసుకుంటాం, అంతవరకు కరెక్టే. కానీ అక్కడికి ఏదో మీకేం సంబంధం లేదు అనకండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా కేసులు, ఆ కేసులు కూడా మీ పార్టీ తరపున ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా హయాంలోనే ఆయన పాత్ర లేకుండా ఇక్కడ ఏం జరగల. కాబట్టి యూ షుడ్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. నేను ఎలా రెస్పాన్సిబిలిటీ వహించాను సార్. ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు డైరెక్ట్, ఈయన ఇండైరెక్ట్. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా పెద్దోడు ఏం చేస్తాడో నాకు తెలియదు, కొంతవరకు తెలుస్తుంది. ఒక ముఖ్యమంత్రిగా ఆయనకుండే ఒక పరిధి ఒకటి ఉంటుంది. ఆయన పార్టీని నడపాలి, ప్రభుత్వాన్ని నడపాలి. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా కుటుంబాన్ని కొద్దిగా పక్కన పెడతాడు. ఎందుకు తన భార్య కానీ తన తల్లి కానీ నడుపుతుందని. ఆ వ్యవస్థలో వెళ్ళడం ఆయనకి అప్పుడు కూడా తెలంగాణ ఇష్యూ ఉండేది. ప్రతిదీ కూడా ఆయన భుజాల మీద వేసుకుని నడిపారు. కాబట్టి జగన్ గారి విషయంలో
రాజశేఖర రెడ్డి గారికి అంత అవగాహన ఉన్నదని నేను అనుకున్నాను. ఎందుకంటే అప్పుడు నేను యూత్ కాంగ్రెస్ నాయకుడిగానే ఉన్నాను. నాకు వాటి మీద అవగాహన ఉంది. నేను 2-3 సార్లు కూడా బేగంపేటలో రాజశేఖర రెడ్డి గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎప్పుడు నిరంతరం కూడా ఒక ప్రజా నాయకుడిగా నడిచారు కాబట్టి ఆ చరిష్మాని ఆయన ఉపయోగించుకుని పైకి వచ్చాడు. అదే బ్లడ్ ఉంటుంది, అదే విధంగా జగన్ గారు వెళ్తారు, నిస్వార్థంగా పనిచేస్తారు, ఆయన పథకాలను ఇస్తారని అందరూ అందరూ కూడా ముందుకు నడిచారు. ముఖ్యంగా బలహీన వర్గాలు నడిచాయి. బలహీన వర్గాలు వచ్చిన తర్వాత బీసీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కలిపి ఒక 25 పథకాలు, ఒక 20-30 పథకాల వరకు ఎత్తేసారు ఆయన. ఎందుకంటే ప్రతిదీ కూడా విజయ్ కుమార్ గారు చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరే కేసులు పెట్టామని చెప్పి చెప్తున్నారు కదా, ఆ కేసులు రాజశేఖర్ రెడ్డి గారు తప్పు చేశారు అని చెప్పి అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు గారు ఆయన లెటర్ రాస్తే జరిగిన కేసులు అవి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మనే మొన్నటి దాకా మీరు తీశారు. ఈ రోజు షర్మిల గారు వచ్చిన తర్వాత మళ్ళీ బొమ్మ పెట్టుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు తప్పు చేశారా చేయలేదా? మీ సమాధానం ఏంటి దానికి? యాంకర్ గారు అడిగింది అదే చెప్తున్నాను, మీరు అన్నారా లేదో. రాజశేఖర రెడ్డి గారికి సంబంధం లేదు, ఆయన కుటుంబ వ్యవహారాలు. రాజశేఖర రెడ్డి గారికి సంబంధం లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసర్ తోటి మాట్లాడి సంతకాలు పెట్టించేశారా? ఏం మాటలు సార్? ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఓకే సార్, మాకు రావాల్సిన ఆన్సర్లు మాకు వచ్చేసినాయి. ఓకే సార్, మాకు రావాల్సిన ఆన్సర్లు మాకు వచ్చేసినాయి. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు అర్థం కావట్లా. కేసులన్నీ తప్పుడు కేసులు అని చెప్పి ఆ రోజు షర్మిల గారు చెప్పారు. ఇవాళ వాళ్ళ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆవిడ. ఆ రోజు తప్పుడు కేసులు అని చెప్పిన షర్మిల గారు ఇవాళ వాళ్ళ పార్టీ అధ్యక్షురాలు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారంట, రాజశేఖర రెడ్డి గారు తప్పు చేయలేదంట. మీరు చెప్పారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళా వస్తాను. బట్ మీ పాయింట్ నాకు అర్థమైంది. ఆయన్ని ఛార్జ్ షీట్ లో పెట్టింది ఆ తర్వాత పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి చేత వాదింపు చేయబట్టి. బట్ వాట్ ఎవర్, తప్పు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఛార్జ్ షీట్ లో పెట్టలేదు. అప్పటికే జేడీ లక్ష్మీనారాయణ గారు ఛార్జ్ షీట్ లో పెట్టిన విషయాన్ని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆధారాలతోటి చూపించడం జరిగింది. అదే సార్, దాని ద్వారా బెయిల్ సంపాదించడం జరిగింది. ఇప్పుడు పెట్టింది రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ, ఎఫ్ఐఆర్ లో పెట్టింది పార్టీలు పెట్టరు సార్. సిబిఐలు పెడతాయి, ఈడీలు పెడతాయి, పార్టీలు ఏం పెడతాయి? పార్టీలు అంటారు. అదేనండి, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఆయన సమాధానం చెప్తారు. పార్టీ అపారాలు తెలుస్తుంది. మరి ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థం కావట్లేదు. రాజశేఖర రెడ్డి గారి మీద బురద జల్లాలనుకుంటున్నారా మీరు? సార్ విజయ్ కుమార్ గారు మళ్ళీ వస్తాను.